ఇంక ఇదైతే గోల్డెన్ బీచ్ అని చెప్పాను కదా, చాలా బాగుంది. బీచ్లో అసలు చెత్తే లేదనమాట, చాలా నీట్గా ఉంది. లోతు కూడా ఎక్కువ ఉన్నట్టుంది, అందుకే ఫస్ట్లోనే తాడైతే కట్టేశారు. ఇంక ఇక్కడైతే కొబ్బరి బొండాలు ఫేమస్ కదా, కొబ్బరి బొండాలు అయితే తాగాం. మంచి ఎండగా ఉంది కదా, 4 కొబ్బరి బొండాలు అయితే తాగేసి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చామన్నమాట వచ్చే దారిలోనే. ఇంకా అక్కడ ఫుడ్ తినడానికి అయితే బయలుదేరిపోయాం. కాసేపు ఇక్కడ ఒక 20 మినిట్స్ టైం ఇచ్చారు మనకి. ఆ 20 మినిట్స్ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుడ్ అయితే తినేసాము. ఫుడ్ అయితే ఏం బాగాలేదు అసలు, 800 అయింది ఈ పుల్కాలకినా వెజ్ బిర్యానీకినా. నాకైతే వేస్ట్ అనిపించింది. ఇంకా దాని తర్వాత కేవ్ టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. ఈ గుడి అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఫారినర్సే వచ్చారు అందరూనా. ఇంక ఇక్కడైతే బనానా చిప్స్ ఫేమస్ అని చెప్పేసి ఇక్కడ బనానా చిప్స్ అయితే కొన్నాం. అసలు ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా, ఇంకా 1 అవర్ రెస్ట్ అయితే తీసుకొని నీట్గా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కినా టెంపుల్కి 15 మినిట్స్ జర్నీ అనమాట. మాకు దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. 1/2 గంటలు అయిపోయింది దర్శనం అయితే. ఫుల్ వీడియో పెట్టాను, కంపల్సరీ చూడండి. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.